ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి సోదరిమణులు ఉన్నారు, సోదరులు ఉన్నారు. మీలో బంధువుల్లో కొంతమంది పేదవారు ఉన్నారు, కొంతమంది ధనవంతులు ఉన్నారు. ఒక ధనవంతుడుగా నేను నా ఫ్యామిలీ కోసం నేను ఇప్పటివరకు నేను ఏం చేశాను, నా ఆత్మ పరిశీలన నేను చేసుకుంటాను, మీ ఆత్మ పరిశీలన మీరు చేసుకోండి. ప్రవక్త వారు ఏం చెప్పారు? మీరు ఒకవేళ జకాత్ చెల్లించేటటువంటి స్తోమత మీకు ఉన్నట్లయితే జకాత్ ఎవరికి ఇవ్వాలి? ముందు ఫస్ట్ ప్రయారిటీ మీ బంధువులు అని చెప్పారు. హ్యూమన్ రిలేషన్స్లో ఎవరు ఫస్ట్ వస్తారు? మీ బంధువులు వస్తారు. మీ బంధువుల యొక్క బాధ్యత మీపై మోపబడి ఉంది. లేదంటే ఇక్కడ అన్ని ఆరాధనలు చేసుకుని రేపు తీర్పు దినం రోజు వల్ల మా బంధువులకి నేను ఏం సహాయం చేయలేదు అంటే, వాళ్ళు పేదవారైనప్పటికీ జకాత్కి అర్హులైనప్పటికీ వారు మనం ఒక పెద్ద పొజిషన్లో ఉండి మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే దీనికి గాను అక్కడ నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం చేయాల్సినటువంటి పరిస్థితి ఏంటి? కొంతమంది ఏమంటారో తెలుసా? లేదండి, మా బంధువుల్లో కొంతమంది ఎలా ఉంటారంటే, మేము దగ్గర అవ్వాలనుకుంటాం, వారు దూరం అవుతూ ఉంటారు. మేము ప్రేమ చూపిస్తుంటాము, వారు మాకు వ్యతిరేకంగా చాడీలు చెప్తూ ఉంటారు. మేము దయా కరుణతో వారితో ఉండే ప్రయత్నం చేస్తాము, వారు మాత్రం చాలా కఠినంగా మాతో పాటు ఉంటారని కొంతమంది చెప్తూ ఉంటారు. ఈ విషయాలకు సంబంధించి బంధుత్వ సంబంధాలు ఎలా ఉండాలి అన్న విషయాన్ని ప్రవక్త వారు ఏం చెప్పారో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి వచ్చి అంటున్నాడు, ఓ ప్రవక్త, మా బంధువుల దగ్గర అవ్వాలని నేను అనుకున్నాను, కానీ వారు దూరం అయిపోతున్నారు. వారికి నేను మంచి చేయాలనుకున్నాను, వారు నాతో చెడుగా వ్యవహరిస్తున్నారు. వారితో దయా కరుణతో నేను ఉంటున్నాను, వారు నన్ను అవమానపరుస్తున్నారు. నేను ఏం చేయాలో ప్రవక్త అని ఒక వ్యక్తి అడిగారు. అప్పుడు ప్రవక్త వారు ఏం చెప్పారు? ఒకవేళ ఇదే వాస్తవం అయితే అల్లా వారికి ఏది చేయాలో అది చేస్తాడు, కానీ నువ్వు మాత్రం ఇదే విధంగా వ్యవహరించు, వారితో మంచిగా వ్యవహరించు అని ప్రవక్త వారు చెప్తారు. అంటే మన బంధువులు ఎవరైనా మనల్ని కలుపుకోకుండా మనం కలుపుకునే ప్రయత్నం చేయాలి. వారు దగ్గర అవ్వకుండా మనం వారికి దగ్గర అయిపోవాలని ప్రవక్త వారు చెప్పారు. ఆ సహాబీ ఏం చెప్పారు? నేను దగ్గర అవ్వాలనుకున్నాను, వారు దూరం అయిపోతున్నారు. నేను వారిపై దయా మరియు కరుణ చూపుతున్నాను, వారు నన్ను అవమానిస్తున్నారు. ఈ విధంగా చెప్పినప్పుడు కూడా అలా ఒకవేళ వారు తప్పు చేస్తున్నట్లయితే అల్లా వారిని చూసుకుంటాడు, కానీ నువ్వు మాత్రం అదే ధోరణితో అదే విధంగా నువ్వు వ్యవహరించు, అంటే నీ మంచితనంతోనే వారికి దగ్గర అవ్వని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఈ విషయం చెప్తూ మరో సందర్భంలో ప్రవక్త చెప్పారు, ఎవరైతే తన ఆయుష్ని పెంచుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే తన యొక్క ఉపాధిలో అభివృద్ధిని పెంచుకోవాలనుకున్నారో వారు ఏం చేయాలి? బంధుత్వ సంబంధాల్ని కలుపుకోండి అని చెప్పారు. సుబ్హానల్లా. అంటే బంధుత్వ సంబంధాలను కలుపుకునే వారికి రెండు లాభాలు జరుగుతాయి. ఒకటి, ఆయుష్ పెరుగుతుంది. రెండోది ఏంటంటే వాళ్ళ యొక్క బిజినెస్లో లాభం చేకూర్చబడుతుంది. అంటే మన బిజినెస్లో బాగా మనం డబ్బులు సంపాదించాలి అన్నా అంటే బరకత్, అదేవిధంగా మన ఆయుష్ పెరగాలన్నా బంధుత్వ సంబంధాలని కలుపుకోండి అని చెప్పారు. అలాగే ప్రవక్త మరో విషయం ఏం చెప్పారంటే, ప్రతి పాపానికి దైవం వద్ద లెక్క చెప్పుకోవాలి, కానీ కొన్ని పాపాలు ఎలాంటివి అంటే ప్రపంచంలోనే అల్లా శిక్ష వేసేస్తాడని చెప్పారు ప్రవక్త వారు. సుబ్హానల్లా. అంటే కొన్ని పాపాలు ఎలాంటివి అంటే ప్రపంచంలోనే శిక్ష పడిపోతుందని చెప్పారు. ఆ శిక్షలో ఆ రెండు పాపాలు ఏంటంటే, ఒకటి తల్లిదండ్రుల అవిధేయత. తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపినటువంటి వ్యక్తికి శిక్ష ఈ ప్రపంచంలోనే పడిపోతుందని ప్రవక్త చెప్పారు. ఇక రెండో రకం వారు ఎవరంటే, ఎవరైతే బంధుత్వ సంబంధాలను తెగత్రింపులు చేసుకుంటారో వారికి కూడా శిక్ష ఈ ప్రపంచంలోనే పడుతుంది. మరి ఇలాంటి బంధుత్వ సంబంధాల విషయంలో మనం ఎలా ఉంటున్నాం, ఎలా వ్యవహరిస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి సోదరి మల్లారా. చూడండి, నిజంగా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కొంతమంది మాషాల్లా ధనవంతులు ఉండవచ్చు, వారి యొక్క బంధువుల్లో కొంతమంది పేదవారు ఉండవచ్చు. ఈ పేదవారి గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం? మనమైతే సెటిల్ అయిపోయాం, మన పిల్లలు యుఎస్లో ఉన్నారు, యూకేలో ఉన్నారు, లండన్లో ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. మన యొక్క హాలి పుప్పు ఎవరైతే మన యొక్క బంధువులు ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలు ఏంటంటే ఇక్కడే ఉన్నారు, ఎలాంటి ఎడ్యుకేషన్ లేదు, వారికి ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఆర్థికంగా ఎలాంటి వారికి సపోర్ట్ చేసేవారు లేరు. అలాంటి పరిస్థితుల్లో నిజంగా ఎవరైతే ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళిపోయారో తమ బంధువుల్ని పట్టించుకోనట్లయితే ఏమవుతుంది? రేపు ఖియామత్ రోజు మనం చేసే నమాజులు, రోజా, జకాత్ ఇవన్నీ కూడా వృధా అయిపోతాయి. ఇది హదీస్ వెలుగులో నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సతీమణి ఆయిషా రదియల్లాహు అన్హా వారిపై నింద మోపడం జరిగింది. నౌజ్ బిల్లాన్ జారీ, వ్యభిచారపు నింద. ఇఫ్క్ సంఘటన అంటారు. ఇఫ్క్ అంటే లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి వదంతులని, రూమర్స్ని క్రియేట్ చేయడం. ఇఫ్క్ సంఘటన చరిత్రలో మీకు తెలుసు, సూర్య నూర్ అవతరించింది. ఆయిషా రదియల్లాహు అన్హా వారిపై ఒక నిందని మోపడం జరిగింది. ఆ నిందలో కొంతమంది సహాబాలు కూడా ఆ నిందని ప్రచారం చేయడంలో మునిగిపోయారు. నౌజ్ బిల్లాహి మిన్ జాలిక్. అబ్దుల్లా బిన్ ఉబై ఒక కపట విశ్వాసి మునాఫిర్తో పాటు కొంతమంది సహాబాలు కూడా అవునేమో అనుకున్నారు. నౌజ్ బిల్లా. అందులో ఒక సహాబీ ఎవరంటే మిస్తాహ్ బిన్ అసాసా.
మిస్తా బిన్ అసాసా ఎవరంటే అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు యొక్క పిన్ని కుమారుడు, వరుసకు తమ్ముడు అవుతాడు, తమ్ముడు అన్నను అవుతారు. ఎవరికి? అబూబకర్ వారికి. అంటే అబూబకర్ వారు ఆనాటి ధనవంతులు. సుబ్హానల్లాహ్. అబూబకర్ వారు ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారు, ఆయన చనిపోయినప్పుడు 40 కోట్లు ఉన్నాయి ఆయన దగ్గర. అబూబకర్ రదియల్లాహు అన్హు వారు ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయారో ఆయన ఆస్తి ఎంత? 40 crores, 40 కోట్లు. ఆనాటి కరెన్సీని కన్వర్ట్ చేస్తే ఇప్పుడు 40 కోట్లు అనమాట. అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు ఎప్పుడైతే ఇస్లాం స్వీకరించారో ఆయన 40,000 దిర్హంలను ప్రవక్త వారి వద్దకు వచ్చేసి, ఒక ప్రవక్త ఎవరైతే ఇస్లాం స్వీకరించారో వీరి రిహాబిలిటేషన్ కోసం నేను ఇస్తున్నాను చెప్పారు. అలాంటి గొప్ప ధనవంతుడు ఎవరు? టెక్స్టైల్ బిజినెస్ ఉండేది అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారి. అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారు అలాంటి వ్యక్తి స్వతహాగా తన యొక్క కూతురుని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఇచ్చారు. అయితే ఈ ఆయిషా రదియల్లాహు అన్హా వారిపై ఎప్పుడైతే ఒక నింద, వ్యభిచారపు నింద కొంతమంది దుర్మార్గులు, కపట విశ్వాసులు వేయడం జరిగిందో ఆ సందర్భంగా మిస్తా బిన్ అసాసా కూడా అవునేమో అని ప్రచారం చేస్తారు. మిస్తా ఎవరు అంటే అబూబకర్ వారి పిన్ని కుమారుడు, చాలా పేదవారు అనమాట. ప్రతిరోజు కూడా టిఫిన్ ఇంటి నుండి వెళ్తుంది. అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారు ఇంటి నుండి భోజనం పంపిస్తేనే ఆయన తింటారు. ఆయనకు అయ్యే సమస్త ఖర్చులన్నీ కూడా ఎవరు భరిస్తున్నారు? అబూబకర్ భరిస్తున్నారు. అలాంటి అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారు పూర్తి ఖర్చులు భరిస్తున్నారు. అబూబకర్ వారిపై డిపెండ్ అయి జీవితం గడిపేటటువంటి తన పిన్ని కుమారుడు మిస్తా బిన్ అసాసా కూడా ఈ నిందను ప్రజల్లో వ్యాపింపజేస్తున్నాడు. ఈ విషయం ఎప్పుడైతే అబూబకర్కి తెలిసిందో అప్పుడు అబూబకర్ చాలా తీవ్రంగా ఆవేదన గురైపారు. కోపంతో ఏం చెప్పారంటే, ఇక మిస్తాకి నేను ఎలాంటి ఆర్థిక సాయం చేయను, ఈ దుర్మార్గుడు నా కూతురుపై నింద మోపే వర్గంలో ఒక వ్యక్తిగా పరిగణించబడ్డాడు కాబట్టి ఈ వ్యక్తి ఎలాంటి సహాయం చేయనని ఆయన ప్రమాణం చేశారు. ఆనాడు అరబ్బులో ఒక సాంప్రదాయం ఉండేది, ఏదైనా గట్టిగా తాకీదు చేసినప్పుడు హసం అని చెప్పేవారు. నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, ఇక్కడ నుండి నీ ముఖం కూడా చూడను, మీ ఇంటి గడప కూడా ఎక్కనని చెప్పేసి ప్రమాణాలు చేసేవారు అనమాట. ఒక బయతులా చేసేవారు, శపథంలా. ఆయన ఏం చెప్తారు అబూబకర్ సిద్దిక్ రదియల్లాహు అన్హు వారు, నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, మిస్తాహకి ఈ రోజు నుండి ఎలాంటి ఆర్థిక సాయం చేయను, ఇక నాకు మిస్తాకు సంబంధం లేదని చెప్పేస్తారు. అప్పుడు సుబ్హానల్లాహ్ ఖురాన్ ఆయత్ అవతరిస్తుంది. మీరు వెళ్ళి ఖురాన్ చదవండి. ఖురాన్లో సూర నూర్ సూర నంబర్ 24 ఆయత నంబర్ 22, మీలో ఎవరైతే ఐశ్వర్యవంతులు స్థితిమంతులు ఉంటారో వారు పేదవారికి, తమ బంధువులకు, అల్లా మార్గంలో వలస వచ్చిన వారికి ఇవ్వము అని ఒట్టు పెట్టుకోకూడదు. పైగా వారిని క్షమించాలి, వారి పట్ల మన్నింపు వైఖరిని కలిగి ఉండాలి. అల్లా మిమ్మల్ని క్షమించాలని మీరు కోరుకోరా, కాబట్టి వారిని కూడా మీరు క్షమించండి. సుబ్హానల్లాహ్. ఒక ఆయత్ అవతరిస్తుంది. ఒక ఆయత్ అండి, తన సొంత కూతురిపై వ్యభిచార నింద మోపిన వారిలో ఒక వ్యక్తి, అలాంటి వ్యక్తికి నేను సహాయం చేయాలని అబూబకర్ వారు ఎప్పుడైతే ప్రమాణం చేశారో అప్పుడు ఖురాన్ యొక్క వాక్యం అవతరిస్తుంది, అతడు ఏదో తప్పు చేశాడు, నువ్వు క్షమించు, అతడు చేసిన తప్పు మళ్ళీ నువ్వు చెయ్యకు అని ఖురాన్లో ఒక ఆయత్ అవతరించిందంటే నిజంగా బంధుత్వ సంబంధాల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒకసారి మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఈరోజు చిన్న చిన్న విషయాల్లో మనం ఫీల్ అవుతుంటాం, లేదండి వారు మాకు సలాం చేయలేదు, మేము ఎందుకు సలాం చేయాలి. ఇది నిజంగా ఎంతకంటే దరిద్రం ఇంకే విషయం ఉండదండి. ప్రవక్త ఏం చెప్పారు, ఒక ముస్లింపై మరో ముస్లింకి 5 సంబంధాలు ఉన్నాయని చెప్పారు. మరో హదీస్లో 6 సంబంధాలు. మొదటి విషయం ఏంది, ఒక ముస్లిం సలాం చెప్పినప్పుడు వాలేకుం సలాం అని చెప్పాలి. ఒక ముస్లిం తుమ్మినప్పుడు అల్హమ్దులిల్లాహ్ అంటే యర్హముకుముల్లాహ్ అని చెప్పాలి. రెండో విషయం, ఒక ముస్లిం ఏదైనా సలహా కోరితే మంచి సలహా ఇవ్వాలి. మూడో విషయం. నాలుగో విషయం, అతడు జబ్బు పడితే పరామర్శించాలి. 5వ విషయం ఏంటంటే అతడు చనిపోతే జనాజాలో పాల్గొనాలి. ఈ 5 సంబంధాలు. మరో హదీస్లో ఉన్న విషయం ఏంటంటే ఒక ముస్లిం ఇంటికి విందుకు ఆహ్వానించినట్లయితే, విందు భోజనానికి ఆహ్వానించినట్లయితే మీరు అతని ఇంటికి వెళ్ళండి అని చెప్పడం జరిగింది. ఇలా 6 విషయాలు ఒక ముస్లిం మరొక ముస్లింపై విధిగా చేయబడ్డాయి. కానీ ఈరోజు కొన్ని కుటుంబాలు ఎలా ఉన్నాయంటే చిన్న చిన్న విషయాల్లో గొడవలు పెట్టేసుకొని మీ ఇంటికి మేము రాము, మా ఇంటికి మీరు రాకండి. పొరపాటున వెడ్డింగ్ కార్డ్ లేదా మనం ఆ వివాహానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఏదో పొరపాటు జరిగిపోయి 200-300 మందికి ఇవ్వాలి, ఒక్కరు మిస్ అయిపోయినా మాకు మీరు వెడ్డింగ్ కార్డ్ ఇవ్వరా, పెళ్లి పత్రిక శుభలేఖ మీరు ఇవ్వలేదా, మా జీవితంలో ఎప్పుడు కూడా మీ ఇంట్లో మేము అడుగు పెట్టాం, మేము చనిపోయినా మీరు మా ఇంట్లో అడుగు పెట్టకండి అనేసి బైకాట్ చేసేటటువంటి అలాంటి అజ్ఞానులు కూడా ఈరోజు మన సొసైటీలో ఉన్నారు. రీసెంట్లీ ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని మీకు రిపీట్ చేసి చెప్తున్నాను అనమాట. ప్రవక్త వారు ఏం చెప్పారు అంటే, ఎవరైనా ఇద్దరు విశ్వాసులు, వారు బంధువులలోనే కావచ్చు లేదా ముస్లింలైనా కావచ్చు, ఏదైనా కొన్ని విషయాలు అపార్థం జరిగినట్లయితే కేవలం 3 రాత్రులు మాత్రమే, అంటే 3 రోజులు మాత్రమే వారు మాట్లాడకుండా ఉండడం తగినది. అంతకంటే మించి వారు చేసినట్లయితే అందులో శైతాన్ ప్రవేశిస్తాడని చెప్పారు ప్రవక్త. మరో విషయం ఏం చెప్పారు అంటే, ఏ వ్యక్తి అయితే, ఏ ముస్లిం అయితే సంవత్సరం వరకు మరో ముస్లింతో మాట్లాడలేదు, బైకాట్ చేసేసాడో
స్వతహాగా అతన్ని మర్డర్ చేసినంత పాపాన్ని అతడు మూట కట్టుకుంటాడు అని ప్రవక్త వారు తెలియజేశారు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.